వన్ ఆఫ్ ద లెజెండరీ లీడర్ డాక్టర్ వర్గీస్ కురియన్. గుజరాత్లో అమూల్ ఫ్యాక్టరీ నిర్మించిన కొత్తలో ఏమైందంటే, ఒక వ్యక్తి, ఒక ఎంప్లాయీ పొద్దున్నే ఫ్యాక్టరీలోకి రాగానే ఎవరికి దొరకకుండా దాక్కొని ఒక మిల్క్ ప్యాకెట్ తీసి తాగటం మొదలుపెట్టారు. అమూల్ అంటే తెలిసిందే కదా, వాళ్ళు మిల్క్ అండ్ మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటారు కదా. అయితే అక్కడున్న సూపర్వైజర్ ఒక వ్యక్తి చూసి ఆ ఎంప్లాయీని అరిచి పక్కకి నిలబెట్టాడు. నువ్వు పాల దొంగతనం చేస్తావా కంపెనీలో అని చెప్పి. అయితే అది వర్గీస్ కురియన్ గారి వరకు వెళ్ళిపోయింది. వర్గీస్ కురియన్ గారి అమూల్ని స్థాపించింది. ఆయన ఇమ్మీడియట్గా తీసుకున్న డిసిజన్ ఏంటంటే, రేపటి నుంచి ఎంప్లాయీస్ ఫ్యాక్టరీలోకి రాగానే ఫస్ట్ అందరికీ ఒక్కొక్క పాల ప్యాకెట్ ఉచితంగా ఇవ్వండి, వాళ్ళు పాలు తాగి పనిచేస్తారు. అంటే అప్పట్లో పరిస్థితి ఏంటంటే అండి, పాలు బంగారం లాంటిది ఆ రోజుల్లో. అంత ఈజీ కాదు స్వచ్ఛమైన పాలు దొరకటం అన్నమాట. అంత కష్టతరమైన రోజులు ఆ రోజుల్లో. సో ఎంప్లాయీస్ మొత్తానికి ఆయన ఒక పాల ప్యాకెట్ రాగానే పోతేపోయినాయి. ఎంతమంది ఉన్నారు, ఇన్ని వందల పాల ప్యాకెట్లు ఏం కాదు, పోతేపోయినాయి. నా ఎంప్లాయీస్ ముందు ప్రాపర్గా ఉండాలి, వాళ్ళ నీడ్స్ అర్థం చేసుకున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకున్నారు, వాళ్ళ పర్స్పెక్టివ్ అర్థం చేసుకున్నారు. అందుకే అమూల్ లాంటి సంస్థని ఆయన ఎంత ఎత్తుకు తీసుకెళ్లారంటే, ఇప్పుడు ఆయన లేకపోయినా సంస్థ బ్రహ్మాండంగా నడుస్తుంది. దాట్ ఈజ్ అ పవర్ ఆఫ్ ఎంపతి అండి, అర్థం చేసుకోవటం.